మదర్సాల్లో చదువుకుంటున్నటువంటి వారందరూ కూడా వందే మాత్రం భారత్ మాతాకి జై అనరు. పైగా వీళ్ళందరూ భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారు, ఉగ్రవాదులుగా వీళ్ళు తీర్చిదిద్దబడుతున్నారు అని చెప్పి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య గారు అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అది చాలా పెద్ద దుమారం అయితే రేగుతుంది. అక్కడ సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి వారు ఏమంటున్నారంటే, మీకంటే ఉగ్రవాదులు ఎవరు ఉంటారో, మీ యొక్క కార్యాలయాల్లోనే ఉగ్రవాదులు తయారవుతున్నారని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు అటువైపు సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి నాయకులు. ఇక్కడ విషయం ఏంటంటే, మదర్సాలో చదువుకుంటున్నటువంటి చాలా మంది ఏమంటున్నారు, ఇక్కడ మేము 98% మంది, అంటే ఇక్కడ 198% మంది సర్వే చేసినటువంటి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము మతం కోసమే పనిచేస్తాము, మిగతా వాళ్ళు ఏమొచ్చేసి వాళ్ళ ఇతర పనుల్లో చేస్తామంటున్నారు, కానీ దేశం కోసం పనిచేస్తామని ఎవరూ చెప్పలేదు. అవి సర్వేలే చెప్పాయి. ఆ సర్వేలు కేవలం ఉత్తరప్రదేశ్ మాత్రమే కాదు, దేశం మొత్తం మీద ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నట్లుగా దీనికి సంబంధించి ఒక ముస్లిం వాళ్ళే విడుదల చేసినటువంటి సర్వేలు 98% మంది వాళ్ళు మతం కోసమే మళ్ళీ పనిచేస్తాము, ఖురాన్ని అభివృద్ధి చేయడానికి, ఖురాన్ని ప్రచారం చేయడానికి, పవిత్ర గ్రంథాన్ని 10 మందికి తెలియజేయడం కోసమే మేము పనిచేస్తాం మళ్ళీ అని చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి అంటే, దేశం కోసం ఇప్పుడు ఖురాన్ అయినా సరే, భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఎవరైనా సరే మొదట దేశాన్ని ప్రేమించగలగాలి. మీరు మామూలుగా ఒక సెక్యులర్ పౌరుడిని అడగండి, నీకేది ముఖ్యం, దేశం ముఖ్యమా మతం ముఖ్యం అంటే దేశం ముఖ్యం అంటాడు. కానీ ముస్లింల్లో చాలా మంది దీనికి సంబంధించి నాకు నా ఖురానే ముఖ్యం అంటారు. అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ ప్రాంతం కంటే కూడా వాళ్ళ యొక్క మతమే ముఖ్యం. మరి దీని గురించి మాట్లాడితే ఒక్కొక్కరికి కోపం వస్తుంది, కానీ ఇది వాస్తవమా కాదా మీరు చెప్పండి. వాళ్ళు ముఖ్యంగా అదే అంటున్నారు. దాని గురించి ఇప్పుడు ఇది రాజకీయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో దీని గురించి చాలా పెద్ద ఇష్యూ అయితే అవుతుంది.